బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అయితే మీరు ఇన్స్టాలో చూసాను, మీరు డాన్స్ బాగా చేస్తారు. సో యూర్ గుడ్ డాన్సర్ అంతేనా? అడుగుతున్నా, గుడ్ డాన్సరా? నాకు డాన్స్ రాదు, బట్ ఐ కెన్ మేనేజ్. ఓకే, రీల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే నేర్చుకోలేదు అప్పటికప్పుడు, ఏదైనా ఎవరు నేర్పిస్తే లేదా అది చూసి ట్రై చేయగలను. రీతు గారు మంచి డాన్సర్ కదా. ఎక్కడ ఒక డాన్స్ చూసాను నేను ఒక రియాలిటీ షోలో, అది ఎందుకు చెడింది ఆ డాన్స్ అనేది? దాని మీద చాలా ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి కానీ, బట్ దట్ వాజ్ వెరీ ఎమోషనల్ ఫర్ యూ గైజ్. అది లైక్ కర్ణాటిక్ మ్యూజిక్, లైక్ క్లాసికల్ డాన్స్ కదా. అది బికాస్ ఆఫ్ లెస్ టైమ్ అండ్ లెస్ ప్రాక్టీస్ అలా అయింది. బట్ మేము ఎలిమినేట్ అయింది అయితే దానివల్ల కాదు. బట్ ఏమైంది ఆ పర్టికులర్ డాన్స్ షోలో, క్లాసికల్ డాన్స్ అప్పుడు? సీరియస్లీ మీరు చూసారా ఆ వీడియో ఆఫ్టర్ దట్? లేదు, ఇప్పటిదాకా మీరు డాన్స్ చూడలేదా? మీరు ఫస్ట్ ఇది ఇంటర్వ్యూ అవగానే వెళ్ళి డాన్స్ చూడాలి. ఇట్ వాస్ అంటే రీల్స్ లో చూసాను, రీల్స్ లో చూసా. ఏమైందంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే అసలు చాలా I don't know, I want to say it or not. Pathetic గా చేశారు ఇద్దరు కలిసి. యాక్చువల్లీ గెటప్స్ వేసుకొని చేయాలి. సో గెటప్స్ ఉంటే నాకు మొత్తం గెటప్ ఉంటుంది. సో ఇట్ లుక్స్ డిఫరెంట్. గెటప్ ఏం లేకుండా డ్రెస్ ఇచ్చేటప్పటికి మేము గెటప్తో చేసింది డిఫరెంట్ కదా. సో ఆబ్వియస్లీ ఇట్ లుక్స్ డిఫరెంట్. అట్ ది సేమ్ టైమ్ స్టేజ్ ఫియర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ థింగ్స్ అవ్వచ్చు, బికాస్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్. మేబీ క్లాసికల్ డాన్స్ అని భయపడ్డారా ఏంటి? మేబీ అంటే వి ట్రైడ్, బట్ ప్రాక్టీస్ ఉండాలి. మేము యాక్చువల్లీ 1 day ప్రాక్టీస్ చేసాం. మీరు చేస్తున్నప్పుడు బాగానే చేస్తున్నాం అనుకున్నారా ఇద్దరు? రీతు గారి ఎక్స్ప్రెషన్స్ లో అర్థమైపోతున్నాయి మాకు, అరే మేము బాగా చేయట్లేదేమో అన్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్. అంటే మీరు మాత్రం ఇన్నోసెంట్ గా తిరుగుతూనే ఉన్నారు రౌండ్ రౌండ్. రీతుకి కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది. ఓకే, సో దానివల్ల తన అది నేను కరెక్ట్ చేస్తున్నానా లేకపోతే ఏంటి అనుకుందేమో కానీ స్టేజ్ ఫియర్ వల్ల. ఓకే, అది పక్కన పెడితే రిమైనింగ్ డాన్సర్స్ అందరూ కూడా డాన్సర్స్ అండ్ బాగా చేశారు. ఓకే, ఇట్ హ్యాపెన్స్. అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్ వస్తుంది. సో ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల మాకు అలా అయింది. ఇంకా సెకండ్ థింగ్, బాడీ లాంగ్వేజ్ కూడా వెరీ ఇంపార్టెంట్. మనకి కొన్ని స్టెప్స్ కొంచెం క్లాసికల్ అంటే యు నీడ్ టు బి వెరీ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ తాళం, నాదం, ఎవ్రీథింగ్. క్లాసికల్ డ్యాన్స్ చేయాలంటే చాలా మంత్స్ ఆర్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి. 1 day ప్రాక్టీస్ చేసి ఆబ్వియస్లీ 1 day ప్రాక్టీస్ చేశారు అది. ఓకే, అంటే యూజువల్గా డాన్స్ రియాలిటీ షోస్లో ఎన్ని డేస్ ప్రాక్టీస్ ఉంటుంది యూజువల్లీ? మనకి మహా అయితే ఇంకా ఆన్ అండ్ ఆన్ అంటే 4 days, అంతకు మించి ఉండదు. 4 daysలో అంత పర్ఫెక్ట్గా చేయాలి విత్ ఆల్ ప్రాప్స్ అని ఎవ్రీథింగ్. అంటే గ్యాప్ ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ అన్నప్పుడు మనకు ఉండే గ్యాప్ తక్కువ ఉంటుంది. సో ఆ గ్యాప్లోనే మనం నేర్చుకోవాలి. అట్ ది సేమ్ టైం డ్యాన్స్ షోతో పాటు మనకి బయట షూట్స్ ఉంటాయి, బయట వర్క్స్ ఉంటాయి. సో అవి మేనేజ్ చేసుకుంటూ చేయాలి. సో వెరీ టఫెస్ట్ ఈ రియాలిటీ షోలో, డాన్స్ రియాలిటీ షో. డాన్స్ రియాలిటీ షోలో అంటే ఓన్లీ అదొక్కటే పెట్టుకుంటే వీ కెన్ మేక్ ఇట్, డూ ఇట్. అది కాకుండా అంటే కొంచెం టఫ్. దట్ నాన్ డాన్సర్స్కి చాలా కష్టం. మీరు డాన్సరా నాన్ డాన్సరా? చెప్పండి. అంటే వాట్ డు యు ఫీల్ అబౌట్ యువర్సెల్ఫ్? క్లాసికల్ వేసే అంత డాన్సర్ కాదు. ఓకే, నార్మల్ వేసే డాన్సర్ అంతే. హిప్ హాప్ స్టైల్, బ్రేక్ స్టైల్స్ ఐ కెన్ డూ. అది కూడా ఏంటంటే ఈ స్పోర్ట్స్ ఆడడం వల్ల నాకు ఇది కొంచెం అడాప్టబిలిటీ ఉంది అంతే. అది కాకుండా నేనేం డాన్సర్ ఏం కాదు. బట్ నేర్చుకుంటా. నేను అదేగా చెప్తున్నా, డాన్స్ నేర్చుకోవట్లేదు అని, లేజీ అని అంటున్నా కదా, వెళ్తా. ఓకే, డెఫినెట్లీ నెక్స్ట్ టైం చేసేటప్పుడు మనం ఇంటర్వ్యూ డెఫినెట్లీ పెద్ద డాన్సర్ లాగా ఇంకో రియాలిటీ షోలో కప్పు పట్టుకొని, కప్పు ఈసారి కప్పు మందే రియాలిటీ షోలో విన్ అయినా పోయినా ఒక మంచి డాన్స్ సాంగ్ చేసి బా ఏం వేసాడు డాన్స్ అనిపించుకోవాలి. ఇప్పుడు 2 songs ఏదో చేస్తున్నాను, అందులో డాన్స్ లేదు, సాంగ్ లో డాన్స్ లేదు, జస్ట్ స్టోరీ బేస్డ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకటి స్టోరీ బేస్డ్, ఒకటి ఫోక్ సాంగ్, అది లిటిల్ డాన్స్. ఓకే, హెవీ డాన్స్ ఏం లేదు. అట్లా కాదు, ఇంకా నెక్స్ట్ ఇంకా డాన్స్ వేస్తే ఇప్పుడు డాన్స్ రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ గారు కానీ, రామ్ పోతినేని గారు కానీ, సో వీళ్ళు డాన్స్ లో దుమ్ము లేపుతారు కదా. సో అట్లా రేంజ్ సెట్టింగ్ పెద్దగా ఉంది. మరి ఏం బిగ్, ఫస్ట్ డాన్స్ క్లాస్కి వెళ్ళండి. ఫస్ట్ డాన్స్ క్లాస్ ఏం బిగ్, అచీవ్ బిగ్ అంతే. డెఫినెట్లీ డ్రీమ్ బిగ్, థింక్ బిగ్. సో వాట్ ఆర్ యువర్ బిగ్గర్ అచీవ్మెంట్స్ ఇప్పటిదాకా మీరు అనుకుంటున్నది లైఫ్లో, ఆల్రెడీ అచీవ్ చేసింది? అచీవ్మెంట్స్ అంటే ప్రస్తుతానికి
హ్యాపీగా ఫీల్ అయ్యే అయితే ఒకటి బిగ్ బాస్లో ఛాన్స్ రావడం అండ్ సెకండ్ రన్నర్ అప్ కావడం అప్ టు నో అయితే లైఫ్ టర్నింగ్ పాయింట్ అది కాబట్టి అదే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. బట్ ఐ వాంట్ టు డూ మోర్, ఐ వాంట్ అచీవ్ మోర్. సో నెక్స్ట్ ఏంటంటే మూవీస్లో చేయాలి. ఒక్క మూవీ అయినా మేల్ లీడ్గా చేసి అది మంచి హిట్ అవ్వాలి. ఎట్లా అంటే ఇట్స్ లైక్ పవన్, డెమాన్ పవన్ సినిమా అంటే అందరూ కూడా చూడాలి, ఇన్స్పైర్ అవ్వాలి అండ్ అరే మా వాడి సినిమా వస్తుంది అలా అనుకోవాలి. సో చాలా పెద్ద పెద్ద కళలు ఉన్నాయి. డెఫినెట్లీ నావి చిన్న కళ్ళు బట్ పెద్ద పెద్ద కళలు. ఏంటి రైటర్ కూడా అయిపోవచ్చు ఇంకా. సో యూజువల్గా ఏంటి అంటే ఈ సావిత్రి మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆ వి మీరే అంటగా, సావిత్రిలో వి మీరే అంట కదా, యువర్ క్యారెక్టర్ నేమ్ ఈజ్ విజయ్, రైట్? సో ఏంటి మంచి క్యారెక్టర్ ఎలా ఉంది? అది రియల్ స్టోరీ యాక్చువల్లీ, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని రాశారు. ఎస్, డైరెక్టర్ గారు చెప్పే విధానం చాలా బాగుంటుంది. బికాస్ ఆయన యాక్చువల్లీ ఆయన యాక్టర్ కూడా. ఆర్ట్ డైరెక్టర్, యాక్టర్ ఈశ్వర్ సినిమాలో చింపేశారుగా. సో కృష్ణమాయ గారు స్టోరీ చెప్తున్నప్పుడు కానీ చెప్పే విధానం కానీ భలే అనిపించింది అనమాట. ఆయన యాక్ట్ చేసి చెప్తారన్నమాట ఆ స్టోరీ. భలే చేస్తున్నారే, ఈయన దగ్గర మనం చేస్తే మనం ఎంతో కొంత నేర్చుకోవచ్చు అంటే నా ఫస్ట్ ఇంప్రెషన్. ఆయన బాగా చెప్తున్నారు, ఈయన దగ్గర నేర్చుకుంటే ఆయన ఆల్రెడీ యాక్టర్ కాబట్టి నేను ఎంతో కొంత నేర్చుకోవచ్చు. స్టోరీ కూడా బాగుంది, ఓకే చెప్పేసి అనమాట. ఓకే. సో దెన్ అలా సెట్లోకి వెళ్ళాం, ఆయన అలా చెప్పడం, డైలాగ్స్ రైటింగ్ ఏం లేదు, స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చేయండి అన్నారు. సో అదేంటి డైలాగ్స్ లేకుండా ఎట్లా? ఈ స్క్రిప్ట్ పేపర్ డైలాగ్స్, ఈ డైలాగ్ తర్వాత ఈ డైలాగ్ అనేది ఉంటుంది కదా మూవీలో, అలా ఏం లేదా? అదేంటి అంటే ఆయన ఏమనుకున్నారంటే ఒక షీట్ ఇచ్చి డైలాగ్స్ పెడితే అది కొంచెం బట్టి పట్టినట్టు వస్తుంది, దానికన్నా ఈ సిచ్యువేషన్ ఇది, మీరు ఇలా మాట్లాడాలి అని చెప్తే తర్వాత మీరు దాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు, మీకు వచ్చే మాటలు ఫ్లోలో వస్తే అది ఫ్లోలో ఉంటుంది అన్నట్టు. సో అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కృష్ణమాయ గారు, ఈ అబ్బాయి ఏంటి పెదవులు కూడా ఓపెన్ చేయకుండా డైలాగులు యాక్టింగ్ చేసేస్తున్నాడు ఎలా ఉంటుందా అని, డబ్బింగ్లో మాత్రం విరగదీశాడని. డబ్బింగ్లో యాక్ట్ చేశారా మీరు? నేను అలా ఏం చేయలేదు, అంటే ఆయనకి అలా అనిపించింది, చూసేవాళ్ళు ఏమంటారో చూద్దాం. అంతేనా? మీరు చూసుకున్నారా హౌ వాజ్ యువర్ యాక్టింగ్ అని డబ్బింగ్ చెప్పేటప్పుడు? మీకు ఎలా అనిపించింది అబౌట్ యువర్ యాక్టింగ్ స్కిల్స్? యాక్చువల్లీ నేను మీ మేనేజర్ ఏమి అన్నారు, మీరు ఏదైనా మాట్లాడచ్చు. యాక్చువల్లీ నేను చూడలేదు అనమాట. యాక్చువల్లీ డబ్బింగ్ నేను చెప్పలేదు, డబ్బింగ్ వేరే వాళ్ళు చేత చెప్పించారు. బికాస్ నేను వేరే ఛానల్ షూట్స్ వాటిలో బిజీ ఉన్నా. అయితే అంటే జస్ట్ 1-2 షార్ట్స్ చూశాను, అవి కొంచెం బాగున్నాయి. నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వాలనుకోను అనమాట. షూట్ ఎలా వచ్చింది ఏంటి అనేది చూడాలనుకోను. బికాస్ ఒక డైరెక్టర్ని నమ్మినప్పుడు, నేను అప్కమింగ్ యాక్టర్ కాబట్టి తట్టు ఇంకా సీనియర్స్తో యాక్ట్ చేసినప్పుడు నేను ఎక్కువ చూడను అనమాట. డబ్బింగ్ మీరు ఎందుకు చెప్పలేదు అసలు? అంటే ఫస్ట్ నాకు వాళ్ళ డబ్బింగ్ డేట్స్ ఇచ్చినప్పుడు ఆ డేట్స్లో నేను అవైలబిలిటీ లేను. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ని పెట్టారు, అంటే ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ సేమ్ నా వాయిస్ లాగే ఉంది అని చెప్పించారు. సో ఇట్ వెంట్ వెల్ అనమాట. అండ్ నేను కొన్ని సీన్స్ చూసినప్పుడు నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైందంటే, యూట్యూబ్లో చేసినప్పుడు బాగానే ఉంది బట్ నాకు సరిపోలే, అది నాకు ఇంకా బాగా చేయాలనిపించింది. నేను ఎలా అంటే నాకు ఇది సరిపోదు, నేను ఇంకా చేస్తా, ఇంకా చేయాలనుకునే టైప్ మాట. సో ఇప్పుడు నేను ఈ మూవీస్ వాటి చేస్తున్న టైంలో చూసి ఇంకా బాగా చేస్తే ఆడియన్స్ ఇంకా మెచ్చుకుంటారు అని మళ్ళీ డైరెక్టర్ ఇంకోసారి చేద్దాం, ప్రొడ్యూసర్ ఇంకోసారి చేద్దాం అంటే బడ్జెట్ పెరిగిపోద్ది, వాళ్ళకి తలపోటు వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. వాళ్ళకి నచ్చిన సీను వాళ్ళకి కావాల్సినట్టు వస్తే ఆబ్వియస్లీ బెస్టే కదా అనుకొని ఒకసారి అలాగే ఒక డైరెక్టర్, బ్రో వచ్చింది బ్రో, బాగా వచ్చింది బ్రో, నేను చూసుకుంటా బ్రో, మనకి టైం లేదు ఈరోజు, బడ్జెట్ టైం చాలా తక్కువ ఉన్నాయి అని అన్నారు. సర్లే నేను ఇంకా బెటర్ వాళ్ళనే నమ్ముదాం, వాళ్ళతోనే వెళ్దాం అని అలా డిసైడ్ అయ్యామంట. మేబీ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా చూస్తానేమో, ప్రజెంట్ అయితే నేను ఆ డైరెక్టర్ చూసుకుంటాడు కాబట్టి అట్లా వెళ్ళిపోతాను. సో ఈ మూవీలో సామ్రాట్ గారు కూడా హీరో, రైట్? మీరు, సామ్రాట్ గారు అండ్ బొంబాయికి రాను లిఖిత గారు. అయితే సామ్రాట్ గారు కూడా అది కోఇన్సిడెన్సా బిగ్ బాస్
ముందు చేశారు మూవీస్, బట్ అగైన్ హీ కేమ్ టు బిగ్ బాస్. ఆ షేర్ ఏమైనా చేసుకున్నారు బిగ్ బాస్ ఎక్స్పీరియన్సెస్ సెట్లో ఉన్నప్పుడు? నో అలా ఏం లేదు. ఇట్స్ ఎ కోఇన్సిడెంట్. అంటే ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఆయన ఉండడం, నేను ఉండడం అండ్ లిఖిత ఉండడం, ఇట్స్ ఆల్ అబౌట్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్కి తగ్గట్టు మేము దొరకడం. ఈవెన్ డైరెక్టర్ గారు చెప్పారు ఆ స్క్రిప్ట్కి కరెక్ట్గా దొరికారు కరెక్ట్ టైంలో అని. సో అది అలా అయింది. అండ్ ఆయన చాలా బాగా చేశారు. అంటే ఇట్స్ ఎ న్యూ షేడ్ నాకు. అంటే రెగ్యులర్గా చేస్తున్న ఫిలిమ్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్లో కాకుండా డిఫరెంట్ జానర్ అండ్ డిఫరెంట్ రోల్ అనుకుంటున్నారా ఇది? ఇది బాయ్ నెక్స్ట్ డోర్. ఇట్స్ నైస్ రోల్ ఓన్లీ. నా క్యారెక్టర్ కన్నా సామ్రాట్ గారి యాక్టింగ్ చాలా, అంటే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. లిఖిత గారు ఎలా చేశారు? లిఖిత షీస్ ఎ డాన్సర్. డాన్సింగ్లో చాలా ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది కాబట్టి ఇందులో వాట్ ఎవర్ వేరే అమ్మాయి చేసింది, తన కానీ ఇంకో అబ్బాయి చేశాడు, అందరూ బాగా చేశారు అనమాట. ఎలా ఉంది అసలు మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఒక చిన్న మూవీ చేశాను. ఏంటా మూవీ? బయటికి రాలేదు అది. ఓకే, అందులో లీడా? అందులో విలన్ చేసా. విలన్ చేశారా? అంటే హీరోయిన్కి బాయ్ ఫ్రెండ్, అంటే నెగటివ్ షేడ్ ఉన్న బాయ్ ఫ్రెండ్, రెడ్ ఫ్లాగ్ బాయ్ ఫ్రెండ్. వెరీ పొసెసివ్, అమ్మాయిని రిస్ట్రిక్ట్ చేసే బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. అది దాని తర్వాత ఇది నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ ఫస్ట్ ఎక్స్పీరియన్సే. డెఫినెట్లీ. సో తర్వాత ఇది చేసేటప్పటికి దిస్ ఈస్ వెరీ నైస్, వెరీ కంఫర్టబుల్. వాళ్ళు చాలా మంచిగా ఫ్రెండ్లీగా మంచిగా ఉన్నారన్నమాట. అంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగే దే మంచిగా రెస్పెక్టెడ్గా చూసుకుంటూ చాలా బాగా అనిపించింది. ఇంకా ఉంటే బాగుంది అనిపించింది. బట్ షూట్ టైం కదా. సో నెక్స్ట్ ఏమున్నాయి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీవి? యాక్చువల్లీ మూవీస్ అయితే డిస్కషన్స్ అవుతున్నాయి, చూడాలి. బాగానే ఉన్నాయి, నెంబర్ చెప్పాలనుకోవట్లేదు కానీ ఉన్నాయి. లక్కీలీ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల అయితే మంచిగా స్టార్ట్ అయితే లైఫ్ డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. సో ప్రెసెంట్ కాన్స్టెంట్ వర్క్స్ ఏంటి పవన్ గారివి? బ్రాండ్ ప్రమోషన్సా లేకపోతే లైక్ ఫోక్ సాంగ్స్? యాక్చువల్లీ నేను ఒక 2 ప్రైవేట్ సాంగ్స్ చేశాను అండ్ వన్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ 12th July. సో ఇది ఈ టెలికాస్ట్ రిలీజ్ అయ్యేటప్పటికి అది రిలీజ్ అయిపోయి ఉంటుంది. సాంగ్ పేరు వచ్చేసి లంగవోని. అది సెమీ ఫోక్ సాంగ్, అది బాగుంటుంది సాంగ్. యూట్యూబ్లో చూడండి. అది ఛానల్ పేరు చెప్పచ్చా? సో అది కౌస్తుభ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్లో రిలీజ్ అయింది. సో చూసేయండి. అట్ ది సేమ్ టైం కావాలంటే నా ఛానల్లో కూడా నేను పెడతాను దాని లింక్, దాంట్లో అయినా చూడొచ్చు మీరు. అది కాకుండా నేను ఓన్గా ఒక సాంగ్ ప్రొడ్యూస్ చేశా. సో ఇప్పుడు అథ్లెట్, తర్వాత యాక్టర్, బిగ్ బాస్ కంటెస్టెంట్, ఇప్పుడు కుకింగ్, మర్చిపోయాను, పెద్ద కుక్, షెఫ్ అయిపోయారు ఇప్పుడు ప్రొడ్యూసర్. ఏంటి ఇప్పుడు ట్రెండ్ కదా, చాలా మంది ఇట్లనే ప్రొడ్యూస్ చేస్తున్నారు సాంగ్స్. యాక్చువల్లీ నేను ప్రొడ్యూస్ చేయడానికి దర్ ఇస్ ఎ రీజన్. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే ఒక సాంగ్ ప్రొడ్యూస్ చేద్దాం, అది కూడా నేను ఒక బ్యానర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అది ఇంకా డీపీ క్రియేటివ్ వర్క్స్ అని పెట్టాలనుకుంటున్నా. సో డీపీ క్రియేటివ్ వర్క్స్ అంటే డెమాన్ పవన్, అట్ ది సేమ్ టైం దుర్గా ప్రసాద్ మా ఫాదర్ పేరు. సో 2 వచ్చేలాగా అలా పెడదాం అనుకుంటున్నా. సో స్టార్టింగ్ అట్లీస్ట్ ఒక్కటైనా సరే మా డాడీ గుర్తుగా నేను చేయాలి అని చెప్పి ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ అనుకొని చేసామాట. సో బాగా వచ్చింది. అట్ ది సేమ్ టైం నేను నా బెస్ట్ ఫ్రెండ్ రీతుతోనే చేశాను. ఇద్దరు కలిసి సాంగ్ రాబోతుంది అయితే. ఈ మంత్ ఎండింగ్, అంటే ఈ మంత్ ఎండింగ్ లోనే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి లవ్ సాంగ్? ఇట్స్ అబౌట్ కపుల్కి సంబంధించి, అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ మ్యారేజ్ చేసుకునే ముందు ఏమనుకొని చేసుకుంటారు, ఎలా ఉంటారు. సో ఇట్స్ ఎ వెరీ నైస్. ప్రొడ్యూసర్ గా ఎలా ఉంది? వాచిపోయింది సార్. అంటే చిన్న మూవీ, చిన్న సాంగ్ కాబట్టి నేను బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటా. బికాస్ నేను ఎక్కడున్నా నాకు బెస్ట్ ట్రీట్మెంట్ కావాలనుకుంటాను కాబట్టి నేను మంచిగానే చేశాను. నేను చెప్పుకుంటే బాగోదు, మీరు నాతో వర్క్ చేసిన వాళ్ళని అడిగితే బాగుంటుంది. ఐ ట్రైడ్ మై బెస్ట్. అకామిడేషన్లో కానీ, ఫుడ్లో కానీ, ఇంకా ఎవ్రీథింగ్ మాట
బడ్జెట్ కూడా బాగానే పెట్టాను. ఎంత అయ్యింది బడ్జెట్? చెప్పాలి, ఇది మీ బడ్జెటే కదా, చెప్పండి. ఒక్క సాంగ్ అంటే ఒక ఐడియా, ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ ఒక సాంగ్ ప్రొడ్యూస్ చేయాలి అన్నట్టుగా అనుకుంటున్నారు, వాళ్ళ కోసం అంటే ఇంకా ప్రమోషన్స్ ఏమీ చేయించలేదు ప్రస్తుతానికి. జస్ట్ షూటింగ్ కి ఓన్లీ షూటింగ్ కి మాత్రమే అయింది. అయితే 6 to 7 మధ్యలో అయింది. 6-7 లక్షలు ఖర్చు పెట్టారు ఒక పాటకి ప్రొడ్యూస్ చేసి. సూపర్, డోంట్ వరీ, చక్కగా హిట్ అయిపోతుంది. అండ్ సాంగ్ నేమ్ వచ్చేసి బంగారం. బంగారం ఎవరికి ఎవరు బంగారం? ఇద్దరికి ఇద్దరు కపుల్ అంటే ఒకరికొకరు బంగారంగానే చూసుకోవాలి, బంగారంలానే లవ్ చేయాలి, మంచిగా ఉండాలి. సో ఇట్స్ అ నైస్ సాంగ్, నాకు నచ్చి. అండ్ మా డాడీకి గుర్తుగా చేద్దామని కూడా చేసిన సాంగ్ అది. సో అది నా ఛానల్లోనే రిలీజ్ అవుతుంది, డెమోన్ పవన్ అఫీషియల్. సోన్ ఇది బాగా హిట్ అయితే ఇంకా నేను ఫర్దర్గా కూడా ప్రొడ్యూస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను నా బ్యానర్లో, బికాస్ డిపి క్రియేటివ్ వర్క్స్ అనేది. సో చూడాలి, ఐ హోప్. అండ్ ఇంకా వన్స్ ఆబ్వియస్లీ వాళ్ళందరినీ అడుగుతారు కదా, మీకు డెమోన్ పవన్ ప్రొడ్యూసర్గా ఎట్లా ట్రీట్ చేస్తాడు, ఎట్లా పేమెంట్స్ అవి ఎట్లా చేస్తాడు అని అడిగితే వాళ్ళు ఆబ్వియస్లీ చెప్తారు కాబట్టి. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ నౌ. ఓకే. బట్ నేను ఎవరిని కూడా నా ఫ్రెండ్ అయినా సరే ప్రొఫెషన్ ఇస్ ప్రొఫెషన్ అన్నట్టే ట్రీట్ చేశాను. డెఫినెట్లీ అది ఉండాలి, తమ్ముడు పెకట్. ఓకే,